అధ్యక్షులు వారికి అలాగే అతిథులు మీ అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ టైం లక్ష్మీనరసింహ గారి ప్రసంగం వినడం ముందు ఇప్పుడు వెళ్ళలేదు. రాజ్యాంగాన్ని వక్రీకరణల గురించి మాట్లాడారు ఆయన. కేవలం కమ్యూనిస్టులే దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటిది స్థూలంగా ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టులు మరి నేను ఎప్పుడు వెళ్ళలేదు అలాగే వాళ్ళు రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని కానీ లేకపోతే తిరిగి రాయాలని కానీ అంటున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా అంటున్నారు దీన్ని ధ్వంసం చేసేది పనికిరాది, రామాయణం సరిపోతుంది లేదా మహాభారతం సరిపోతుంది, దీన్ని తీసిపారాలన్న. ఎవడైతే కమ్యూనిస్టం ఎవడైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇది అక్కర్లేదు మనకు అంటున్నాడు. కమ్యూనిస్టులు అలాగే ఎప్పుడు అన్నట్టుగా నాకు తెలియదు. 4 రోజుల క్రితం ఇక్కడ మీటింగ్ జరిగింది. మణిశంకర్ అయ్యర్ అలాగే యోగేంద్ర యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ముందు మనం చెప్పారు. బీజేపీని ఓడిస్తేనే కానీ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోలేము. కమ్యూనిస్టులు అందరూ వచ్చారు, కాంగ్రెస్ కమ్యూనిస్టులు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు. ఈ ఎవరైతే ప్రోగ్రెస్ రాజ్యాంగం కావాలనుకున్న వాళ్ళందరూ వచ్చి మొన్నే 4 రోజుల క్రితమే మీటింగ్ జరిగింది. వాళ్ళు ప్రాంతీయ సదస్సులను పెడుతున్నారు, దేశం అంతా పెట్టారు. సో అందుకే నేనేమంటున్నానంటే నా ప్రశ్న ఏంటంటే మీరు ఈవేళ ప్రమాదం రాజ్యాంగం వల్ల ఎవరికి ఉందనేది మానేసి రష్యాలో ఏమి జరిగింది, చైనాలో ఏమి రాజ్యాంగం ఉంది, లేదంటే క్యూబాలో ఏమి రాజ్యాంగం ఉంది దాని గురించి కాదు. ఇప్పుడు ఇవాళ రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం అనేది అంబేద్కరే ఇది బాగాలేదు నేను చూసాను దీన్ని కాల్చేస్తాను ఈ రాజ్యాంగం అన్నాడు. మాస్టర్ మీ ప్రశ్న అయిపోయిందా? మీ ప్రశ్న అయితల్లా మీరు ఉపన్యాసం కాదు, మీ ప్రశ్న నాకు అర్థమైంది. నేను చెప్పొచ్చా ఇప్పుడు? ఏం చెప్తారు? వినడానికి కాదు, ప్రశ్న అని చెప్పి ఉపన్యాసం ఎట్లా? ప్రభాకర్ గారు మీ ప్రశ్న నాకు అర్థమైంది. దాని నేపథ్యం అంతా చెప్పి తర్వాతే ఆ విమర్శలోకి వచ్చారు ఆయన. మిస్ అయ్యారు కాబట్టి మళ్ళా ఒక నిమిషం నేను ఒక నిమిషంలో చెప్తా. నేను మొదట ఏం చెప్పానంటే 2 రకాల ఏమండి వినండి సార్, రాజ్యాంగాన్ని 2 శ్రేణుల నుంచి సంపూర్ణంగా మార్చాలని అంటున్నారు. ఒకటి హిందుత్వ బీజేపీ పరివార్ శ్రేణి, 2 విప్లవ శ్రేణి. అది నేను విప్లవ శ్రేణులు అంటే మావోయిస్టు విప్లవ శ్రేణులు. దానికి సందర్భం కూడా చెప్పాము. విజయవాడలో విప్లవ రచయితల సంఘం సభలో రాజ్యాంగవాదం అనే దాని మీద విమర్శగా పెట్టి రాజ్యాంగాన్ని దాన్ని సపోర్ట్ చేసే అన్నిటినీ విమర్శిస్తూ 2 రోజులు జరిపారు. ఆ సందర్భంగానే ఈ సభలు పెట్టారు. ఈ సభ కూడా అందుకే పెట్టారు. సో ఆ రెండింటినీ చెప్పారు. అయితే కమ్యూనిస్టులు అందరూ అట్లా చేస్తున్నారని నా ఉద్దేశం కాదు. దానికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వినండి, కేరళ ప్రభుత్వం రాజ్యాంగ పఠనాన్ని కార్యక్రమంగా పెట్టిందనే మాట నేను చెప్పింది విన్నారా? మీరు విన్నారా? రాలేదు, మీరు రాలేదు. వచ్చుంటే వాళ్ళని ఏదో అవమానకరంగా మాట్లాడడం అవమానకరంగా కాదండి, ఏం కాదు. మేము మీకంటే కూడా ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి వచ్చిన ఎవరు చేసే పనులు చేశారు. కాన్స్టిట్యూషన్ ఎలా ఉందంటే లేదా స్ట్రక్చర్ ఎలా ఉందంటే అందరిదే ఉంది కాంట్రిబ్యూషన్. అది కాదని కేవలం అంబేద్కర్దే ఉందనుకుంటే తప్పు అని మేము చెప్పాము ఇక్కడ. మీరు అదే చెప్తున్నారు. నేను చెప్పింది అది కాదు.
తెలంగాణలో 5,000 మంది అయితే చచ్చిపోతే ఏమీ లేదు, అడిగి సాధించాడంటే మీకు ఒకటి అది చాలా అవమానకరమైన కామెంట్ అది. ఒకటి మీకు వినపడకుండా ఉండాలి, వినడానికి ఇష్టం అన్నా లేకుండా ఉండాలి. నేను ఏం చెప్పానంటే ఈ రాజ్యాంగం రూపొందించడం అనే దాని వెనక కొన్ని వేల సంవత్సరాల నుంచి పీడిత ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాల ఫలితం, హక్కుల ఫలితం ఉందని చెప్పారు. అది వినపడిందా మీకు? ఏమండి మీకు అందరికి వినపడిందా? అది రికార్డ్ అయ్యింది సార్. మీకు వినపడలేదు. చెప్పండి అందుకని అలా ఇన్సల్టింగ్ గా మాట్లాడకూడదు, తప్పదు. మీరు పైకి వచ్చేసి వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు. 5,000 మంది చచ్చిపోతే మాకు కడుపు మండుతుంది ఇక్కడ. మాకు మండే మంట మామూలుగా లేదు. ఎందుకు చెప్పాలి? వాళ్ళు వచ్చింది మీ మంట ఎందుకన్నామంటే మీకు రాలేదు. ప్రత్యామ్నాయ రాజ్యాంగం అనే దాన్ని మాట్లాడే క్రమంలో ఆ ప్రత్యామ్నాయ రాజ్యాంగం మీ చేతుల్లో లేదు, ఉన్న కమ్యూనిస్టు రాజ్యాంగాలు ఇట్లా ఉన్నాయి అని వాటి వైపు విమర్శకు వెళ్ళారు. మీరు అంబేద్కర్ని పెట్టి బూర్జువా అనొచ్చు, అవకాశవాది అనొచ్చు, డిప్లొమాట్ అనొచ్చు, బతకలేచినోడు అనొచ్చు. మేము వీటికి సంబంధించిన నిజాలు చెప్పకూడదు. వాళ్ళు అది ఎలా అన్నారో ఈ శిబిరాల నుంచి కూడా ఇలాగే అంటారు. కాక కొద్దిగా ఎక్కువైతే కొంచెం తీవ్రంగా కూడా మాట్లాడారు. ఇక్కడ తీవ్రంగా కాదు, మేము మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది రైట్, మంచిదే కదా, ఏదైనా అనొచ్చు. కాక నేను అన్నది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మించిన ప్రత్యామ్నాయ రాజ్యాంగం చూపించనంత